పీఎఫ్ విత్‌డ్రావల్ ఎలా చేసుకోవాలి? ఇక్కడ పీఎఫ్ విత్‌డ్రావల్ చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే మీరు పీఎఫ్ అనేది రిటైర్మెంట్ తర్వాతనే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికి తెలిసిన మాటే. కాకపోతే మీరు రిటైర్మెంట్‌కి 1 ఇయర్ ముందు కూడా 90% అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే రిటైర్మెంట్ అనేది 55 ఇయర్స్‌కి వస్తుంది. అలా కాకుండా ఇంకొక ఫెసిలిటీ ఉంది. అది కూడా 1 మంత్ జాబ్ లేకపోతే మీరు 75% విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే 2 మంత్స్ జాబ్ లేకపోతే మీరు 100% చేసుకోవచ్చు. దీనికి మినిమమ్ టైం అనేది ఏముండదు. మినిమమ్ 6 మంత్స్ అలా అని ఏముండదు. కాకపోతే పీఎఫ్ అనేది మీరు 1 మంత్ తర్వాత 45 డేస్ తర్వాత మీరు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే పెన్షన్ అమౌంట్ అనేది మీకు మినిమమ్ 6 మంత్స్ ఉండాలి విత్‌డ్రా చేసుకోవడానికి. కాకపోతే మీరు దీన్ని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మీకు తెలిసిందంటే పీఎఫ్ అనేది మీరు 1 మంత్ అయినా పర్లేదు, 2 మంత్స్ అయినా పర్లేదు. మీరు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. మీరు ఏ పీఎఫ్ ఆఫీస్ నుండి తిరగనవసరం లేదు. పీఎఫ్‌లో ట్యాక్సెస్ గురించి చూద్దాం ఒకసారి. మీరు బిలో 5 ఇయర్స్ లోపు అయితే మీకు టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. అది కూడా 50,000 అబోవ్ ఉంటే. 50,000 బిలో మీరు విత్‌డ్రా చేస్తే కనుక మీకు టీడీఎస్ అనేది కట్ కాదు. అలాగే ట్యాక్స్ అనేది మీ విత్‌డ్రావల్ పీఎఫ్ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది ఏమి ఉండదు. టీడీఎస్ కూడా మీకు 50,000 బిలో ఉంటే కట్ కాదు. పాన్ కార్డ్ ఉంటే మీకు 10% టీడీఎస్ అనేది మీకు కట్ అవుతుంది. అది కట్ కాకుండా ఉండాలనుకుంటే మీరు 15G, 15H అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి. 50,000 బిలో అయితే నో ట్యాక్స్ వితిన్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అయితే నో టీడీఎస్. మీరు ఒకవేళ పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసినా కూడా మీరు సెక్షన్ 10(22) ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చూపించాల్సి ఉంటుంది. మీకు ఎగ్జంప్షన్ ఇన్కమ్ కింద వస్తుంది. పీఎఫ్ కండిషన్స్ చూసుకున్నారు కదా. ఒకటేమో 2 మంత్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఇంకొకటేమో రిటైర్మెంట్ ఏజ్, ఒకటేమో 55 ఇయర్స్ 1 ఇయర్ రిటైర్మెంట్ ఏజ్‌కి. ఇంకా పార్షియల్ విత్‌డ్రావల్ అలో ఉంటుంది. ఎప్పుడంటే ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు రెనోవేషన్ చేసుకోవడానికి, హోమ్ లోన్ రీపేమెంట్ చేసుకోవడానికి, మెడికల్ ట్రీట్మెంట్, మ్యారేజ్ గురించి కూడా ఉంటుంది. అది మ్యారేజ్ ఇక్కడ ఉంది. కార్ లోన్ కోసం మీకు పీఎఫ్ నాట్ అలౌడ్ ఉంటుంది. ఓన్లీ పర్పస్ ఆఫ్ మ్యారేజ్, మెడికల్ ట్రీట్మెంట్, హౌస్ రెనోవేషన్ కానీ, రీపేమెంట్ ఆఫ్ లోన్ కానీ, హౌస్ పర్చేస్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ. అంటే ఎంత అమౌంట్ అనేది విత్‌డ్రా చేయాల్సి అని అంటే హౌస్ కొనడానికి అయితే 24 టైమ్స్ ఆఫ్ యువర్ మంత్లీ సాలరీ. అదే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే మీకు 36 టైమ్స్ ఆఫ్ యువర్ మంత్లీ సాలరీ అన్నమాట. మీరు హోమ్ లోన్ రీపేమెంట్‌కి 90% ఉంటుంది పీఎఫ్ అమౌంట్‌లో. 3 ఇయర్స్ సర్వీస్ అనేది 3 ఇయర్స్ కంటిన్యూస్‌గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఇయర్స్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. రెనోవేషన్ కూడా 12 టైమ్స్ సాలరీస్. మ్యారేజ్‌కి అయితే అంటే స్లైమింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్స్ కోసం మీరు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరియు వేరే ఇతర వాళ్ళ పెళ్ళికి అలౌడ్ లేదు. మెడికల్ ట్రీట్మెంట్ అయితే సెల్ఫ్ కానీ, పేరెంట్స్ కానీ, భార్యాభర్త కానీ, చిల్డ్రన్ కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ దీంట్లో చూసుకున్నట్లయితే 6 టైమ్స్ ఫర్ మంత్లీ సాలరీ, లేకపోతే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ విత్ ఇంట్రెస్ట్‌తో ఏది తక్కువ ఉంటుంది విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా విత్‌డ్రా చేసేదనే ప్రాసెస్ చూద్దాం ఒకసారి. మీరు ముందుగా యూఏఎన్ పోర్టల్‌కి లాగిన్ కావాలి. ఇక్కడ ముందు మీకు విత్‌డ్రా చేసుకోవాలంటే మీకు యూఏఎన్ అనేది కావాలి. మీరు యూఏఎన్ పోర్టల్ విజిట్ చేసిన తర్వాత మీరు ఆధార్ బేస్ తోటి యూఏఎన్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ జనరేట్ అయిన యూఏఎన్‌కి మీరు మీ పీఎఫ్ మెంబర్ ఐడి అనేది ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది. అక్కడ మీరు ఆల్రెడీ పీఎఫ్ జాయిన్ అయినప్పుడు మీరు ఆధార్ కార్డ్ ఇస్తారు కాబట్టి అక్కడ మ్యాచ్ అయిపోతుంది. ఒకవేళ మ్యాచ్ అయిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు. ఇక్కడ లాగిన్‌కి యూఏఎన్ జనరేషన్‌కి డైరెక్ట్ పోర్టల్‌లో చేసుకోవచ్చు వితౌట్ పీఎఫ్ లేకున్నా కూడా. అది పీఎఫ్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్‌గా లింక్ అయిపోతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌లో క్లెయిమ్ ఫామ్ అనేది ఉంటుంది. ఫామ్ నెంబర్ 3110 అది ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంకు నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇస్తారు కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు వెరిఫై చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఫామ్ నెంబర్ 31 అది సెలెక్ట్ చేసేయండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ పార్షియల్ విత్డ్రావల్ ఉంది. మ్యారేజ్ హై పవర్ కట్ పర్చేస్ నో అవుట్ నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ ఇది ఇది ఏది 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 కావాలనుకుంటే అది రీజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. పిఎఫ్ అడ్వాన్స్ అనేది 31 సెలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్ ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లెయిమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్లో వస్తుంది. మీకు ఇక్కడ స్టేటస్ కూడా మీరు డైరెక్ట్ వెబ్సైట్కి లాగిన్ అయితే మీకు స్టేటస్ ఎక్కడ ప్రాసెస్ ఉంది ఇక్కడే ఉంది. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది విత్డ్రా చేసే ప్రాసెస్. ఇది మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది కూడా మీరు ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి జాయిన్ అయినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు 17 నుంచి 19 నుండి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీరు ఆన్లైన్లో కూడా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్లో ఉంటుంది ఆన్లైన్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అని. వన్ మెంబర్ ఇదే మీకు వన్ మెంబర్ వన్ పిఎఫ్ అకౌంట్ అనేది అంటే యూఏఎన్ అనేది ఒకటి ఉంటుంది. పిఎఫ్ అకౌంట్లో చాలా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక్కొక్క అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు దీనిలో పిఎఫ్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కొత్త పిఎఫ్ అకౌంట్కి వచ్చేస్తుంది. దానివల్ల బెనిఫిట్ చాలా ఉంటుంది. అది ఈ మధ్య అంటే 2014 నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కొంచెం పిఎఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. లేకపోతే అంతకుముందు ఎంప్లాయర్లు సంతకం పెడితేనే మనకు డబ్బులు వచ్చేది, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేది. అలా చాలామంది పిఎఫ్ అనేది ఇప్పటికీ ఈపీఎఫ్ దగ్గర అన్క్లెయిమ్డ్ పిఎఫ్ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ ఉంది. 11,000 కోట్లు ఏమో ఉంది అప్పుడు 2017 లోపల. ఇప్పుడు ఎంత ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇది పిఎఫ్ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ కండిషన్స్ చూసుకోవాలి, రిక్వైర్మెంట్ చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ చేసుకోవాలనుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్, క్లెయిమ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్కి వెళ్ళి క్యాన్సిల్ క్లిక్ రెవెన్యూ స్టాంప్స్ ఇచ్చింది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే మీరు అయిపోతుంది. మీరు ట్యాక్స్ టీడీఎస్ కట్టుకోవద్దు అనుకుంటే ఇది అంటే టీడీఎస్ అనేది 15 ఇయర్స్ కాబట్టి అంటే మీకు 5 years లోపల అయితే టీడీఎస్ ఫామ్ అనేది అవసరం. మీకు అవసరం లేదు కాబట్టి 5 years అంటే మొత్తం పిఎఫ్ విత్డ్రావల్ అనేది మీకు ఎగ్జెంప్షన్ కిందకి వస్తుంది కాబట్టి ట్రిపుల్ ఈ స్టేటస్ వస్తుంది. ఏం ట్యాక్స్ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు.